ఇక మోదీ సర్కార్ రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు. శనివారం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. సీతాఫల్ మండి చౌరస్తాలో మాట్లాడారు. ఇక గోదావరి నుంచి జలాలను రప్పించి జంట నగరాలకు మంచినీటిని అందించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. నగరానికి మెట్రో రైలు తెచ్చింది, ఫ్లైఓవర్లు కట్టించింది, ఓఆర్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టించింది కూడా హైదరాబాద్లో ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. చివరికి కేటీఆర్ అప్పుడప్పుడు సెల్ఫీలు తీసుకునే శిల్పారావం కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది అని అన్నారు. ఇక కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తామే చేసినట్లు బీఆర్ఎస్ బీజేపీ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ ను చూసినాం, 10 ఏళ్లు మోడీని చూసినాం. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిండ్రు. మీరు ఆలోచన చెయ్యండి. ఆనాడు మనం చేసినమా అభివృద్ధి, ఈనాడు వీళ్ళు చేసిండ్రా? మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే 2024 నుంచి 2034 వరకు 10 ఏళ్లు మన ప్రభుత్వం ఉంటది. సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం. మీ నాయకుడు, మీ అభిమాన నాయకుడిని దానం నాగేందర్ ను కేంద్రంలో మంత్రిగా చేసే బాధ్యత నాది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి దానం నాగేందర్ ను మీరు ఎంపీగా గెలిపించండి, కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మా మేయరమ్మ, మా డిప్యూటీ మేయరమ్మ చెప్పింది, మా అనిల్, మా అంజనాన్న చెప్పిండు. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించినాం. ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో